కాలం మారింది, టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. అల్లర్లు, రౌడీజాలు మాత్రం ఆగడం లేదు. పక్క దేశాల్లో యువత టెక్నాలజీతో పరుగులు పెడుతుంటే మన దగ్గర మాత్రం మందు, విందు, చిందు అంటూ చెలరేగిపోతున్నారు. గుండాయిజానికి హారతి పడుతూ గంజాయిని సేవించి మృగాళలా మారుతున్నారు. అలాంటి ఘటనే ఇటీవల విజయనగరంలో జరిగింది. వ్యసనాలకు లోనైన యువత ఓ రౌడీ షీటర్ అంతిమయాత్రలో ఎలా చెలరేగిపోయారో మీరే చూడండి. చూశారుగా, ఈ యువత ఉత్సవాల ఊరేగింపులోనో రాజకీయ ప్రచారంలోనో పాల్గొని ఈ హంగామా చేయట్లేదు. ఓ రౌడీ షీటర్ మరణించినందుకు చేస్తున్న వీరంగమిది. డీజే మోతలు, టపాసుల శబ్దాలు, బైక్ స్టంట్లు, డప్పుల వాయిద్యాలు, రోడ్లంతా కాగితపు ముక్కలు చల్లి చిన్న వయసులోనే రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. విజయనగరంలో హరినాథ్ అనే రౌడీ షీటర్ కు ఓ జిమ్ కోచ్ లక్ష్మణ్ రావుకు మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన లక్ష్మణ్ రావు హరినాథ్ ను చంపడానికి 5 స్నేహితులతో కలిసి పథకం వేశాడు. ఓ బార్లో మద్యం తాగుతున్న హరినాథ్ ను గమనించిన లక్ష్మణ్ రావు దాడి చేసి హతమార్చాడు. అనంతరం హరినాథ్ శవాన్ని ఓ ఫ్లెక్సీ బ్యానర్ లో చుట్టి సిమెంట్ దిమ్మెకు కట్టి నగర శివారు ప్రాంతంలో ఉన్న ఓ బావిలో పడేశారు. 23 ఏళ్ల వయసున్న హరినాథ్ పై ఇప్పటికే 15 కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విజయనగర మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన హరినాథ్ అంతిమయాత్ర పలు కూడళ్లలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. వీధుల్లో ఆగుతూ బాణసంచా కాల్చారు. మత్తులో తూగుతూ అల్లర్లు చేశారు. పలువురు వాహనాలపైకి ఎక్కారు. రోడ్లపై స్టంట్లు, గోల చేస్తూ అర్ధనగ్న ప్రదర్శనలతో ప్రజల్లో అలజడి సృష్టించారు. 3 ఎస్ఐలు, 1 సిఐ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించినప్పటికీ ఈ ఆకతాయిల ఆగడాలను ఆపలేకపోయారు. విజయనగరంలో గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, పోలీసులు ఇటువంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి అల్లర్లు లేని ఈ నగరంలో గంజాయి లాంటి మహమ్మారి విజృంభించి విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందన్నారు. విజయనగరం జిల్లా అత్యంత ప్రశాంతమైన జిల్లా. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవించాలని కోరుకుంటారు. దురదృష్టం కొలది ఇప్పుడిప్పుడే ఇలా వీధి రౌడీల సంఖ్య పెరిగింది. ఆగడాలు పెరిగాయి. హోర్డింగులు, లేకపోతే దెబ్బలాటలు, సాయంత్రం అయితే విపరీతమైనటువంటి అలర్జాలు చేయడం జరుగుతుంది. ఇటీవల ఒక సామాన్యమైనటువంటి ఆకురౌడి ఒక ఆయన చనిపోతే ఆయన శవయాత్రని పెద్ద ఏదో ఊరేగింపులా తీసుకొని వెళ్ళి రోడ్లపైన తాగేసి రోడ్డుకి ట్రాఫిక్ అడ్డుగా మోటార్ సైకిళ్ళు పెట్టి ఏలలేసి గొడవ చేసి అట్లు ప్రయాణికులు కానీ రోడ్డుపైన ఉన్న పాదచారులు కానీ చాలా ఇబ్బంది పెట్టారు. వెంటనే ఎస్పీ తగిన చర్యలు తీసుకుని ఉండొచ్చు, కానీ ఇది క్రమంగా పెరగకూడదు. పోలీసులు దీనిపైన వెంటనే దృష్టి సారించకపోతే ఇదే కొనసాగే ప్రయత్నం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు అధికారంలో ఉన్నా సరే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ పరిపాలన కొనసాగుతుంది. దయచేసి జిల్లా ఎస్పీ గారు ఇంకా కఠినంగా తగిన చర్యలు తీసుకొని ఎక్కడెక్కడ వీధుల్లో ఆకతాయిగా తిరుగుతున్నారో వాళ్ళ వివరాలు సేకరించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ గంజాయి వల్ల రౌడీ షీటర్లు, అల్లరి మోకలు, ఈ బాధ్యతారహితమైన యువత తాలూకా ఆగడాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీన్ని తక్షణమే అధికారులు ఇంకా ముమ్మర చర్యలు తీసుకుని గంజాయిని నివారించే ప్రక్రియ చేయాలని మేము కూడా పోలీసు వారికి కానీ మిగతా అధికారులకు కానీ చిన్న సూచన ఏంటంటే, ఇప్పుడు కిల్లీ బడ్డీల్లో కూడా గంజాయి దొరికే పరిస్థితి ఉంది. ఒక రైల్వే స్టేషన్ పరిధిలో చూసుకున్నా, లేకపోతే బస్ స్టాపుల దగ్గర చూసుకున్నా, కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నా, అటువంటి వీటి మీద ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు చర్యలు తీసుకుని ముమ్మర తనిఖీలు చేసి ఏదో చెక్ పోస్టుల దగ్గర ఆపితే ఆగిపోయే పరిస్థితి ఏం కాదు. ఖచ్చితంగా ఈ గంజాయిని నివారిస్తేనే మన జిల్లా ఇంకా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెడదారి తొడుతున్న యువతను కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ఉంది. హరినాథ్ అంతిమయాత్రలో హల్చల్ చేసిన కొందరు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పెషల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తే కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ ఈఆర్ దామోదర్ హెచ్చరించారు.
విజయనగరం 1 టౌన్ కి సంబంధించినటువంటి పావాడ హరినాథ్, తనకి 23 ఇయర్స్. తనకి దాదాపు 15 కేసులు ఇతని మీద రిజిస్టర్ అయినాయి. తనకి బాడీలీ అఫెన్సెస్, దారిలో వెళ్లే వాళ్ళని కొట్టడం, అలాగే ఆ గల్లీలో ఉన్నటువంటి వాళ్ళ మీద అటాకులు చేయడం, అలాగే ఒక దొంగతనం కేసు ఉంది. ఏజ్ 23 అయినా కూడా 2021 నుంచి 2026 వరకు ఇతనికి ఈ కేసులు ఇతని మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా మనం పెట్టాలనేసి ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ చేసాం. అదంతా ప్రాసెస్ లో ఉంది. ఈ మధ్యలో ఏమైందంటే ఇతనికి బాగా డ్రింకింగ్ అలవాటు ఉంది. ఈ వీధిలో ఈ 4 అబ్బాయిలు ఉన్నారు. లక్ష్మణ్ రావు అని ఇతను బాక్సింగ్ కోచ్, వీళ్ళ కొంతమంది టీం ఉన్నారు, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. వీళ్ళిద్దరు గొడవ అయింది. అందుకని ఆ వీధిలో రెగ్యులర్ గా నేను బాక్సర్ నే కొట్టాను అనేసి ఇతను రోజు అందరికి చెప్పడం, అలాగే ఒక బ్యాడ్ గా ప్రచారం చేయడం, ప్రతి విషయం ఆ వీధిలో గల్లీ లేదన్న చిన్న ఇష్యూ అయినా కూడా వెళ్ళిపోయి తలదూర్చేయడం, వీడికి సంబంధం లేకపోయినా కూడా అన్నిట్లో ఇలా ఉంటే వీళ్ళందరికీ నేను బాక్సర్ ను కొట్టాను, నేను ఈ ఒక సుప్రీమసీ నాకుంది, ఇక్కడ నేనే పెద్ద డాన్ అన్న విధంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు. ఈ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి ఏం చేశారంటే, అరే నన్ను ఇలా డిఫేమ్ చేస్తున్నారని చెప్పి నిన్ను ఎలాగైనా సరే చంపేయాలనే ప్లాన్ తో ఉన్నారు. లాస్ట్ మంత్ ఇతనికి ఒక రోజు బార్ లోకి వెళ్లి తాగి 10వ తేదీ బార్ లో తాగి లోపలే కూర్చున్నాడు. బార్ టైం అయిపోయింది, వాళ్ళు కూడా తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేశారు ఇతన్ని. ఇది అబ్జర్వ్ చేసినటువంటి గ్యాంగ్ ఈ 5 మంది ఉన్నారు దీంట్లో. హరినాథ్ ని హత్య చేసిన లక్ష్మణరావు, కుప్పిలి భార్గవ్ కుమార్, మచ్చ తేజ, రేగిడి వాసుదేవులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరందరిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. చెడు మార్గంలో పయనిస్తున్న పిల్లలపై తల్లిదండ్రులు కొంత కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.